సరే అంజలి, ఉంటాను, బాయ్ అని చెప్పి స్కూల్లో ఆ పాప అడ్రస్ కనుక్కొని అసలు విషయం తెలుసుకోవడానికి నేను ఆ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్తూ ఉన్నాను. దారిలో ఎన్నో ఆలోచనలు నా మెదడును తొలిచివేస్తున్నాయి. రిసెప్షనిస్ట్ ఇల్లు వచ్చింది. బండి సైడ్కి పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాను. నాకు ఇష్టమైన ఒక జర్మన్ షెఫర్డ్ డాగ్ ఉంది. దాని కళ్ళు నా కోసమే ఎదురు చూస్తున్నాయి అనే విధంగా నన్ను ప్రేమగా చూస్తుంది. దాని దగ్గరికి వెళ్ళాను. దాని కళ్ళలో ఏదో ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయాను. అంతటిలోకి ఎవరో శివ, లోపలికి రండి అని గట్టిగా పిలిచారు. ఎవరు అని నేను తిరిగి చూస్తే రిసెప్షనిస్ట్. అప్పటి వరకు ఆ డాగి వల్ల ప్రశాంతంగా ఉన్న నా మనసు ఒక్కసారిగా ఉద్రేకం చెందింది. చాలా కోపంతో ఆమె దగ్గరికి వెళ్ళాను. మీరు చాలా త్వరగా ఇంటికి వస్తారు అని అనుకున్నాను, కానీ మీరు చాలా లేటుగా వచ్చారు శివ, రండి లోపలికి అంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అంటే నేను వీళ్ళ ఇంటికి వస్తానని ముందే తెలుసా? ఏదైతేనే నా ముందే ఉన్నారుగా. అసలు విషయం తెలుసుకునేదాకా నేను ఇక్కడి నుండి వెళ్ళను. అసలు ముందు రిసెప్షనిస్ట్ ఏం చెప్తుంది అనేది విని తర్వాత నా నోటికి పని, కుదిరిచే చేతికి కూడా పని చెప్తాను అని మనసులో అనుకొని నేను లోపలికి వెళ్ళాను. నా పేరు స్మిత, మాది కేరళ. మీ గురించి నాకెందుకు కానీ కావ్య ఇంతకి ఎవరు, అలాగే నాతో ఎందుకు పరిచయం పెంచుకుంది, అది గాయత్రికి దీనికి సంబంధం ఏంటి, మధ్యలో ఆ పిల్ల ఎవరు, ఆమె తల్లి ఎవరు? అదే చెప్తున్నాను. కేరళలో నేను ఒక కేర్ టేకర్. ఒకరోజు నాకు కావ్య మేడం నుండి కాల్ చేసి నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. నేను తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికి ఆమె నిండు గర్భిణి. మరొక 2 నెలల్లో ఆమెకు ప్రసవమయ్యే విధంగా ఉంది. నన్ను తనతో పాటే తన ఇంట్లో ఉండమని కోరింది. నేను కూడా మొదట డబ్బు గురించి ఓకే అన్నాను. కానీ తర్వాత ఆమె మంచితనం చూసి జీవితాంతం అక్కడే ఉండాలని అనుకున్నాను. కావ్య మేడం వాళ్ళ భర్త క్యాన్సర్తో చనిపోయాడు. వీళ్ళు ఇద్దరూ కేరళలో ఉన్న పాలక్కాడ్ అనాథ శరణాలయంలో పెరిగారు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. అందుకని ఈమె ఒంటరిగా ఉండలేక నన్ను తోడు తెచ్చుకుంది. నేను చేసిన అన్ని అప్పులు ఆమె తీర్చింది. అలాగే నన్ను సొంత చెల్లిగా చూసుకుంది మేడం. అలా ఒక నెల రోజులు గడిచాయి. నేను మేడంకి బాగా దగ్గరయ్యాను. కావ్య మేడం ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండేది. తన ల్యాప్టాప్లో తనకు పుట్టబోయే బిడ్డ ఎలా పెంచాలి, ఎక్కడ చదివించాలి, ఇలా అనేక రకాలుగా ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. దానికి పేరు అంజలి అని పెట్టింది. నేను మా ఊర్లో పని ఉండి మేడంని ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళి వస్తాను అని అడిగాను. మేడం సరే అంది. నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళే ముందు ఇంట్లో అన్నీ సమకూర్చి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళిన రోజు రాత్రి కావ్య మేడం కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగింది. ఆమెకు ప్రీమెచ్యూర్ పెయిన్స్ వస్తున్నాయి. ఆమె అతి కష్టం మీద హాస్పిటల్కి కాల్ చేసింది. గర్భంలో ఉన్న బేబీ లోవర్ అబ్డోమిన్ రీజియన్లోకి వచ్చింది. అంబులెన్స్ వచ్చి కావ్య మేడంని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. లోవర్ అబ్డోమిన్ రీజియన్ పెయిన్ తగ్గించడానికి ఒక సెడేటివ్ని ఇంజెక్ట్ చేశారు. ఎందుకంటే అవి డెలివరీ పెయిన్స్ కాదు, డెలివరీ చేయటానికి. సెడేటివ్ ఇచ్చి పెయిన్స్ కంట్రోల్ చేసి ఆ తర్వాత డెలివరీ గురించి ఆలోచిద్దామని డాక్టర్స్ ఆలోచించారు. కానీ వాళ్ళు ఇచ్చిన డోస్ ఎక్కువ అవ్వటం వల్ల ఆమెకు స్పృహ పోయింది. అలాగే కంటిన్యూ అయితే పిల్లకి ప్రమాదం. అందుకే వాళ్ళు ఆ రోజే డెలివరీ చేయాలి అనుకున్నారు. అనుకున్న విధంగా ఆమెకు డెలివరీ చేశారు. కానీ ఒక నెల ముందుగా పిల్ల పుట్టడం వల్ల ఆమెను ఇంక్యుబేటర్లో ఉంచారు. నిజానికి ఆ రోజు ఆమెకు డెలివరీ అయినట్టు ఆమెకు తెలియదు. తర్వాత రోజు మెలకువ వచ్చినా అప్పుడు తెలిసింది. బిడ్డను చూసి మురిసిపోయింది. తన జీవితంలోకి ఒక కొత్త వెలుగు వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ డాక్టర్స్ ఇచ్చిన సెడేటివ్ డోస్ తల్లి రక్తం ద్వారా పిల్ల రక్తంలో కలిసి ఆమె మెదడులో కలిసింది. అందుకని ఆ పిల్లకి బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారు. అంతే,
తనకు దక్కిన ఆనందం కొన్ని క్షణాల్లోనే పోయింది అని చాలా బాధపడింది. రాత్రి అనక పగలనక ఆ పిల్లను చాలా జాగ్రత్తగా పెంచింది. కావ్య మేడం ఆ పాపను బయటకు కూడా పంపేది కాదు. పాప చదువు అలాగే ఆటలు అన్నీ ఇంట్లోనే. అలాగే ఒక 10 సంవత్సరాలు గడిచాయి. ఈ 10 సంవత్సరాల టైంలో ఆ పాపను ప్రతి నెలకు హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్రెయిన్ డెడ్ సిమ్టమ్స్ గురించి చెకప్ చేపించి వాళ్ళం. ఆ పాపకు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె ఇంకొన్ని రోజుల్లో చనిపోతుందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. తన కళ్ళ ముందే తన కన్నబిడ్డ చనిపోతుంది అని తెలిసి ఆ బాధ తట్టుకోలేక ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన కొన్ని రోజులకు ఆ పాప నా దగ్గరకు వచ్చి, ఆయా అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచాలి అనుకుంది, కానీ కుదరలేదు. నన్ను అమ్మ ఏ విధంగా పెంచాలి, ఎక్కడ చదివించాలి అని రాసి పెట్టింది అన్నావు కదా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనవు కదా అని అడిగింది. నేను సరే ఏంటో చెప్పమని అడిగాను. నేను ఒక పాపని దత్తత తీసుకొని అమ్మ నన్ను ఎలా ఏ విధంగా చూసుకోవాలనుకుందో అదేవిధంగా మనం ఆ పాపని పెంచి నా ద్వారా అమ్మ కోరిక నేను నెరవేరుస్తాను, ఎందుకంటే అమ్మ కూడా ఒక అనాథ కదా అని చెప్పింది. కానీ ఆ పాపకి ఇంకొన్ని రోజుల్లో ఆమె చనిపోతుందని తెలియక అలా అడిగింది. కావ్య మేడం గారి చివరి కోరిక తీరలేదు, కనీసం మేడం గారి కూతురు కోరికైనా తీర్చాలి అని నేను ఒక అనాథ శరణాలయంకి వెళ్ళి పాప విషయం చెప్పి నేను వాళ్ళను ఒప్పించి 1 నెల రోజుల్లో తిరిగి అప్పచెప్తానని చెప్పి ఇక సంవత్సరం వయసు ఉన్న ఒక ఆడపిల్లను తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టాను. ఆ చిన్ని పాపకి కావ్య మేడం కూతురు తన పేరు కావ్యగా పరిచయం చేసుకొని ఆ డాక్యుమెంట్లో తనని కావ్య మేడం ఎలా పెంచాలి అనుకుందో అదే విధంగా చూసుకునేది. కానీ సమయం రానే వచ్చింది. ఆమెకు ఒక 20 రోజుల తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆ పాప చనిపోతున్నాను అనే బాధ కంటే తన అమ్మ చివరి కోరిక తీరడం లేదు అనే బాధ ఎక్కువైంది. తాను చనిపోయేటప్పుడు ఎలాగైనా ఈ పాపను వాళ్ళ అమ్మ కోరుకున్న విధంగా పెంచమని, అలాగే తన అమ్మ తనను ఏ విధంగా కన్నదో నేను కూడా అదే విధంగా ఈ పాపకి జన్మనిచ్చానని చెప్తూ పెంచు అంటూ ఆమె తన చివరి కోరిక చెప్తూ చనిపోయింది. తన శరీరంని అదే హాస్పిటల్కి నేను ఇచ్చేసి వచ్చేశాను. ఆమె చనిపోయిన తర్వాత రోజు నేను ఆ పాపను తిరిగి అదే అనాథ శరణాలయంకి ఇచ్చేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత కావ్య మేడం కూతురు ఆత్మ నా చుట్టూ తిరుగుతూ ఉండేది. మొదట్లో నాకు చాలా భయం వేసింది. కానీ ఆ తర్వాత ఆ చిన్ని గుండెలో ఉన్న తల్లి ప్రేమ అర్థం చేసుకొని నేను ఆ పాపను తీసుకొని ఎవరికీ తెలియకుండా మీ ఊరు వచ్చి గర్ల్స్ హాస్టల్లోకి రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. కానీ నాకు కూడా వయసు భారం వల్ల ఆ పిల్ల బాధ్యతలు చాలా కష్టంగా ఉన్నాయి. అందుకే నాకు బదులుగా నువ్వు ఆ పాప అదే అంజలిని పెంచాలి అని కావ్య మేడం కూతురు కోరుకుంటుంది. ఆమె ఆత్మ హాస్టల్ ఉన్న అనేక మంది అమ్మాయిల శరీరంలో ప్రవేశించి తన బాధ అర్థం చేసుకునే ఒక మంచి మనసు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు ఆమె నిన్ను చూసింది. అందుకే నీకు వాళ్ళ అమ్మ కావ్య పేరుతో గాయత్రి శరీరంలో పరిచయం అయింది. నీ ఇష్టాలు తెలుసుకుంది. వాటికి అనుగుణంగా నా సహాయంతో ఈ ఇల్లు, ఆ జర్మన్ షెఫర్డ్ ఇలా చాలా సిద్ధం చేసింది. ఆమె కోరిక ఒక్కటే, నువ్వు అంజలిని కావ్య మేడం తన కూతురిని ఎలా పెంచాలి అనుకుందో నువ్వు ఆమెను అలాగే పెంచాలి. దానికి కావలసిన డబ్బు చాలా ఉంది. కావ్య మేడం చనిపోయిన సమయంలో చాలా డబ్బులు ఇన్సూరెన్స్ రూపంలో వచ్చాయి. నేనే గార్డియన్గా ఆ డబ్బు మొత్తం నీకే ఇచ్చేస్తాను అని చెప్పింది. నాకు ఒక్కసారిగా మతిపోయింది. ఈ కథ అంతా విని ఒక పక్క నేను దెయ్యంతో స్నేహం చేశాను అని భయం, మరొక పక్క ఆ అమ్మాయి పాపల తీరని కోరిక. నా కళ్ళ నుండి కన్నీళ్లు జలపాతంలా వస్తున్నాయి. మైండ్ పనిచేయటం లేదు. నా ముందు ఉన్న నీళ్లు తాగి కొంచెం స్థిమితంగా ఉన్నాను. మరి కావ్య మేడం చనిపోయింది కేరళలో కదా, ఆమె సమాధి ఇక్కడికి ఎలా వచ్చిందని అడిగాను. అది కావ్య మేడం గారి సమాధి కాదు, దాంట్లో కావ్య మేడం అస్థికలు ఉన్నాయి. ఎప్పుడైతే అంజలికి ఒక మంచి తోడు దొరుకుతుందో అప్పుడు మా సమాధి నుండి ఆ అస్థికలు తీసి సముద్రంలో కలపమని కోరింది. అలాగే ఆ సమాధి అంజలికి తన అమ్మమ్మ సమాధిగా నేనే చెప్పాను.
ఎందుకంటే తనకి తన గతం చెప్పడం ఇష్టం లేక. కావ్య మేడం చెప్పమన్నట్టుగా కావ్య మేడం తన కూతురికి ఎలా జన్మ ఇచ్చిందో అలాగే అంజలికి తన అమ్మ జన్మ ఇచ్చి చనిపోయిందని నేను చెప్తూ పెంచుతూ ఉన్నాను. మరి ఆ సమాధి మీద డేట్ అని అడిగాను. నేనే ఆ డేట్ను అలా రాపించాను. అంజలి కొంచెం పెద్దయిన తర్వాత తన అమ్మను కన్న అమ్మకి సుమారు ఒక 60 సంవత్సరాలు ఉండాలి కదా నమ్మించాలంటే. అలాగే అంజలి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిందని వాళ్ళ అమ్మ శరీరాన్ని హాస్పిటల్కు ఇచ్చేసానని చెప్పాను అని చెప్పింది. మరి మీరు నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాను. మొదట నువ్వు నమ్ముతావా నమ్మవా అనే సందేహంతో చెప్పలేదు. నేను మీరు రెండోసారి వచ్చినప్పుడు చెప్పాలి అనుకున్నాను. కానీ మీతో పాటు పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. నేను అంజలిను అనాథ శరణాలయం నుండి దొంగతనంగా తీసుకువచ్చాను కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పలేదు. మీ ఇంటికి నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇంటి చుట్టూ ఎప్పుడు 2 కానిస్టేబుళ్ళు ఉండేవాళ్ళు. మఫ్తీలో నాకు భయం వేసి నేను నిన్ను కాంటాక్ట్ చేయలేదు. అలాగే కావ్య మేడం కూతురు నీతో నిజం చెప్పాలి అనుకున్న రోజు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుండి నువ్వు బాగా కలత చెందావు. అప్పుడు చెబితే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు అని సమాధానం చెప్పింది. నాకేం చేయాలో ఏం మాట్లాడాలని అర్థం కావటం లేదు. నేను ఏదో చేయాలి అని వస్తే ఏదో జరిగింది. అంతట్లోకి అంజలి ఇంటికి వచ్చి బయట జర్మన్ షెఫర్డ్తో ఆడుకుంటుంది. నేను కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ పాపను డాగ్ను చూస్తూ నా కళ్ళకు తుడుచుకొని ఆ అంజలిని ఎత్తుకొని ఆ డాగ్ను పట్టుకొని నా బైక్ దగ్గరికి వెళ్తూ ఇంతకీ కావ్య మేడం కూతురు పేరు ఏంటి అని అడిగాను. అప్పుడు ఆవిడ పేరు హరిణి అని చెప్పింది. ఆ ల్యాప్టాప్ కూడా తీసుకొని నా రూమ్కి స్టార్ట్ అయ్యాను. ఎవరో నా భుజం మీద చేయి వేసినట్టు అయింది. కానీ చూస్తే ఎవ్వరూ లేరు. కొన్ని రోజుల తర్వాత నేను ఆ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి ఇప్పుడు అంజలికి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ రెండూ దొరుకుతున్నాయి. ఎందుకంటే నేను గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్నాను. మీరే ఆ డబ్బును పాలక్కాడ్ అనాథ శరణాలయంకి ఇచ్చేసి తనని కూడా నా ఇంటికి వచ్చేయమని చెప్పాను.